వారానికి ఒక 2 సార్లనైనా తినాలే, తింటేనే మంచిది. వారానికి 2-3 సార్లు వండుకోర్రి. బా అంత కమ్మ ఉంది. ఇట్లా ఆనియన్ వచ్చి అక్కడక్కడ ఎల్లిగడ్డ ఫ్లేవర్ అయితే ఇట్లా గుండె సాఫ్ చేస్తుంది. మనకు గుండె గుడక మంచిది, గొంతు గుడక మంచిది. చేసుకునే చూడుర్రి ఇట్లా ఎల్లిగడ్డ ఎక్కువ వేసుకొని. ఇప్పుడు ఎల్లిగడ్డ ఎక్కువ వాడుర్రి, మంచిది. ఇట్లా ఎల్లిగడ్డ గోలింది గుడక వస్తే కమ్మగా వస్తుంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే పచ్చకూర అని కల్లెకూర అంటాము అని ఏంటంటే ఇది తోటకూర అంటారు. ఎన్నో రకాలు అంటారు. అన్ని కూరలు ఇవే కానీ చిన్నాకు వస్తుంది, పెద్దాకు వస్తుంది. ఎన్నో రకాలు ఇందనే కొంచెం వేరే వేరే వస్తుంది. కొంచెం దొడ్డు ఉంటుంది, సన్నం ఉంటుంది, రౌండ్ ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటుంది. ఆ యాక్ గిట్లున్నది, ఈ యాక్ గట్లున్నది అని అనుకోకూడదు. తోటకూర అంటాం, కల్లెకూర అంటాం, పచ్చకూర అంటాం. 3 రకాలు అంటాం. ఇది ఈ ఆరోగ్యానికి అయితే దీని గురించి చెప్తే ఎంత ఉన్నది, ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నది మీరు ఇది వండుకోవాలి, తినాలి, మంచిది. వారానికి 2-3 సార్లు తినుండ్రి. ఆకుకూరలు తినక ఉండకుండ్రి. ఆకుకూరలు అయితే ఎండనో గానిలో కలుపుకుంటేనైతే తినుండ్రి. అట్లా డైరెక్ట్ వండుకోలేకపోతే ఉడికి ఇట్లా వండుకుంటే మంచిగా కమ్మగానైతే తింటాం, మంచిగా తింటాం, అంత బాగుంటుంది. ఇక నేను చూపిస్తారా ప్రాసెస్ ఏమేం కావాలి చెప్తావా? చూపిస్తారా? మంచిగా తెల్లగా గడుక్కోండి. వర్షాకాలం అని తినకుండా కొద్ది మంచిగా గడుక్కోరు. ఉప్పేసిన కడిగిన కాబట్టి ఒక 2-3 సార్లు 4-5 సార్లు గడుక్కొని ఇట్లా పెట్టేసుకున్నా. ఇది పక్కకు పెట్టుకున్నా. ఇగో కొత్తిమీర, ఎల్లిగడ్డలు ఏంటంటే ఒక చిన్న గడ్డ, నేను ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. ఏంటంటే మనకు పప్పులు వేసుకుంటేనేమో ఉల్లిగడ్డ తక్కువ వేసుకున్నా సరే కానీ ఇక పప్పులు వేసుకోకపోతే ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోండి. ఇగో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అదే ఉప్పు, పసుపు, నూనె, ఇంతర్లే ఇక రెసిపీ అన్నది బాగా ఉండదు, సింపుల్గా టేస్ట్ లెవెల్ అదేనా. సరే ఇక నేనైతే కట్ చేసుకుంటా, ఆనియన్ కట్ చేసుకుంటా చెప్తా. పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకొని ఇక పచ్చిమిర్చి అయితే మనం ఎన్ని వేసుకుంటాం అన్నది మన కారం అన్నది మన ఇష్టం, ఎట్లా వేసుకుంటాం అన్నది. ఇక మనం ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు, ఎంత సప్పగా తినాలనుకుంటే అంత సప్పగా చేసుకోవచ్చు. సరేనా? ఇక మనం స్టార్ట్ చేసుకుందాం, ఎట్లా చేసుకుందాం అన్నది. ఆయిల్ మంచిది వాడుకోండి, ఆయిల్ వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్నాయి, జ్వరాలు గుడికొస్తున్నాయి బాగా. ఎవరైనా పవర్ పోసిన కొంచెం ఆకుకూరకు మంచిగా గొలటట్టు ఉంటేనే కమ్మగా ఉంటుంది. ఇది విషయం. గరమైనా చెప్తా. ఆవాలు వేస్తున్నా చూడండి. ఆవాలు తాలింపు వేసుకునేది తెలుసు కదా మీకు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్ వేసుకుని, ఆనియన్ ఎక్కువనే ఉండాలి, మంచిగా ఉంటుంది ఈ పచ్చకూరకు. ఇప్పుడు నేను అండే ప్రాసెస్కి అయితే ఇక మీరు ఇట్లా వండుకొని చూస్తే తెలుస్తుంది. గోలాలి ఫస్ట్. నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నా, తొందరగా గోలుతాయి అట్లా. ఎట్లా తొందరగా ఎట్లా సేఫ్ కావాలన్నది ఉడక మీకు చెప్తున్నా. టీ స్పూన్ తోటి వేస్తాం. ఉప్పు ఇంట్లో ఎక్కువ పట్టది, 1 టీ స్పూన్ అయితే వేస్తున్నా. ఉప్పు అన్నది మీరు చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం మీ ఇష్టము, ఎందుకంటే నేను చెప్తా ఉప్పు కారం వేసుకోండి. అది మీరు ఎట్లా తినాలి. కొందరేమో ఎక్కువ ఉప్పు తింటారు, కొందరేమో తక్కువ తింటారు. ఎల్లిగడ్డలు 1 గడ్డ కచ్చపెక్క దంచుకుందాం. ఇది వేసేస్తున్నారు. దంచేది ఉంటే దంచే దాంట్లో వేసుకోండి, లేకుంటే గ్రైండర్లు వేసుకోండి. ఇట్లా దంచేది లేకపోతే ఇట్లా నల్లగొట్టేసుకోండి. బాగా ఇట్లా వేయద్దు, ఇట్లా పట్టుకోండి, ఎగురకుండా ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా ఎగిరిపోవు. కొద్దిగా నలిగేదాకా, నలిగినాక మనము వదిలేసినా నడుస్తాయి. ఎగురుతుంది చూడు. ఇట్లా వదిలేస్తే ఇట్లా పట్టినామంటే ఎగురది. ఇట్లా దంచిన కదా, ఇప్పుడు వేసేసాడు అంతే. వేసేస్తాను చూడండి. ఇట్లా నల్లగొట్టేసి వేసేస్తాను, మంచిగా వస్తుంది. ఆకుకూరలా అట్లా నల్లగొట్టుకొని వేసుకుని పప్పులల్లో అయినా ఇట్లా జీలకర్ర 2 వేసి దంచినా కానీ కమ్మగా వస్తాయి. ఈ రకంగానైతే మగ్గిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసినాం కదా, తొందరగా మగ్గుతుంది ఈ విషయం.
ఇక ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు కూడా గోలాలి, గోలితేనే కమ్మ ఉంటుంది. మనం ఏదైనా కానీ గోలించుకుని ఉంటుంటే ఏ టైంలో ఎట్లా వేస్తామన్నది అట్లా ఉంటుంది. ఒక్కళ్ళ చేతి ఒక్కలాగా ఉంటుంది అని అంటే అది గోలుట్లు ఉంటుంది. అందరి చేతులు ఒక్కటే అని గోలుడు మాత్రం. ఇదైతే పసుపు అయితే బిడ్డకి మంచిగా వేసుకుంది. మనము వర్షాకాలము జరసాడ్డోలేనో రేటేటో అనిపిస్తుంది అనుకో, గరం నీళ్ళలో ఉప్పు పసుపు వేసుకొని గొంతులు దాకా అనుకుంటే వదిలేసేయండి, మంచిగా సాఫ్ అవుతుంది నోరు. ఉప్పు వేసుకొని కొంచెం ముంచేసేయండి. ఈ వర్షాకాలము కొద్దిగా వాటర్ చేంజ్ చేస్తుంటాయి ఎంతైనా. ఆనియను కొంచెం మగ్గంగానే ఆకుకూర వేసేసుకోవాలి. బాగా మగ్గద్దు, బాగా ఎర్రగా కావద్దు, తీయ తీయ అవుతుంది. మామూలుగా ఇట్లా మగ్గాలి, మెత్తబడితే చాలు ఈ రకంగా. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. మంచిగా తెల్లగానైతే కడుక్కున్నా. ఇదైతే జాగ్రత్తగా కడుక్కోండి, మంచిగా కడుక్కోండి. కడుక్కుంటేనే మనము ఇప్పుడు ఏంటంటే బాగా వర్షాలు పడుతుంటాయి కదా, ఉష్క పడుతుంటుంది, సన్నగా ఉష్క పట్టుకుంటుంది. అట్లా మనకు తినరాదు. కొంచెం మగ్గిదాకా సన్న మంట పెట్టుకుంది, ఎందుకంటే కలపరాదు ఇట్లా ఇది కొద్దిసేపటికి. ఎల్లిగడ్డ గోలుతుంది చూడండి. ఎల్లిగడ్డ అన్నది మనకు ఏంటంటే మనము రక్తం గుడక ఫ్రెష్ చేస్తుంది, ఆరోగ్యానికి మంచి, చెడు కొవ్వు గుడక తీసేస్తుంది. ఇది విషయం. మాడలేదు, ఇట్లా కొంచెము గోలుతుంటేనే కమ్మగా వస్తుంది. ఆనియన్ తోటి ఇట్లా ఏది ఇట్లా ఆకుకూర అయితే ఇట్లా ఈ రకంగా కమ్మగా ఉంటుంది. మనం దీంట్లోకి ఏ రసం చేసుకుంటామన్నది మన ఇష్టం. కొంచెం పప్పుచారు ఉన్నా, పప్పు ఉన్నా, అది మిరియాల రసం ఉన్నా, ఏది ఉన్నా కూడా దీనికి కమ్మగా ఉంటుంది. ఇట్లా నిన్న బాగానే ఉంటుంది పిల్లలకు. పచ్చిపులుసు కూడా బాగానే ఉంటుంది, అమ్మ వాసన వస్తుంది. ఎల్లిగడ్డ అన్నది తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఒక గడ్డ దంచేసిన. ఏంటంటే మనకు చెడు కొవ్వు అన్నది బాడీలో కూడా తీసేస్తుంది. ఎల్లిగడ్డతో ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నది మీరు చూసుకోండి. ఎల్లిగడ్డ అంత మంచిది మనకు. ఎల్లిగడ్డ అన్నది ఆన్ చేయది, మేలే చేస్తుంది. అది విషయం. సన్న మంట పెట్టి ఒక 2-3 నిమిషాలు సన్న మంట మీద ఉంది. సన్న మంట మీద ఉడికించుకోర్రి. ఇంతకమ్మ వాసన వస్తుందో ఎల్లిగడ్డ తొట్టి పెట్టి. ఇట్లా ఈ రకంగా చేసుకున్నామంటే ఇక పచ్చకూర అన్నది, కల్లెకూర అంటారు, పచ్చకూర అంటారు, ఏదనుకున్నా సరే. దీన్ని ఏదనుకున్నా, ఏ ఆకుకూర అనుకున్నా ఇది ఆకుకూర. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకో. కొత్తిమీర అయితే బాగా వస్తుంది కదా, చల్లేసుకుంటాం. రెడీ. ఇట్లా చల్లి ఇట్లా ఒకసారి అన్నం అల్లెలో గుల్లబడిపోతుంది. ఈ గరానికే గుల్లబడిపోతుంది కొత్తిమీర అన్నది. మంచిగా గోలింది. ఇట్లా మంచిగా గోలితేనే కమ్మగా వస్తుంది. తిన్నాక కొంచెం వేసుకొని గింత వేసుకొని తిన్నామంటే ఎంత అన్నం తినచ్చు, మొత్తం కంప్లీట్ చేయొచ్చు. గింత వేసుకుంటే చాలు, ఒక మనిషికి సరిపోతుంది. ఇది 4 తినచ్చు. రెడీ రెడీ. బంద్ చేసుకుంటాను స్టవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏదో పంపిండి అర్జెంటుగా. ఇట్లా వేసుకొని ఇట్లా తింటే ఇగోలు వెనకట వంటలు చేనులకి వెళ్ళి దెంపక రావాలి. ఇట్లా మక్క చేనులల్లో ఆడిడ ఉంటుంది కదా, అన్ని ఆకుకూరలు దెంపకొచ్చి కలగలిపి అండుతుంది. ఇట్లా తింటుంటుంది. ఇక ఇది విషయము. ఇక ఏంటంటే అట్లా వేసి ఇట్లా తింటే కమ్మగా ఉంటుండే, అంత బాగుంటుండే. అట్లా వేసుకోర్రి. ఈ లైక్లు ఇదమ్మా, లైక్లు ఇస్తుంటే సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే వేసుకోండి, నచ్చలేదనుకో వదిలేయండి. ముందు వీడియోతో మీ ముందుకు వస్తాను. సరేనా, ఉంటా మరి. తోటకూర, కలగూర అంటారు, తోటకూర అంటారు, కలగూర అంటారు, తోటకూర అంటారు బిడ్డ. ఇది ఏంటంటే ఇప్పుడు ఆకుకూరలు మనకు మిరప చెట్లల్లా, ఇప్పుడు మక్క చేనులల్లా, ఇప్పుడు అవిటల్లా బాగా దొరుకుతుంది. ఇట్లా వండుతారు. ఇక మనం ఏంటంటే ఇప్పుడు అమ్ముతుండ్రు ఉడక, ఏ కాలమైనా దొరుకుతుంది. అప్పుడేమో అట్లా ఆ టైంలో ఎక్కువ వస్తుండే ఆకుకూరలు. తినద్దందరు కానీ మంచిగా కడుక్కోవాలి. అన్ని మందులు కొడుతున్నారు కదా, ఏమంత ప్రాబ్లం ఉంటలేవు. ఇట్లా విషయం. ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. ఫ్రెష్గా కడుక్కోవాలి, ఉప్పు వేసి కడుక్కోర్రి.
ఆకుకూరలు జర వర్షాకాలమైనా ఏ కాలమైనా పండ్లైనా ఎవైనా ఆకుకూరలైనా ఎవ్వి కూడా మనము కడుక్కోవాలి, మంచి ఉప్పేసి కడుక్కోవాలి. కడుక్కుంటే కూరగాయలైనా ఇప్పటి రోజులలో మాత్రం అట్లా ఇది విషయం. మా ఆకుకూర అంటే ఎంత ఇష్టము. ఇంకా అండుకున్నది అన్ని రకాలు ఉంటుంది. పచ్చకూర అంటాము, కల్లెకూర అంటాము, ఏదన్నా కూడా ఇదే కూర హెల్త్కి అయితే మస్తు మంచిది. హెల్త్కి అయితే వారానికి ఒక 2 సార్లనైనా తినాలే, తింటేనే మంచిది. వారానికి 2-3 సార్లు వండుకోర్రి. బా అంత కమ్మ ఉంది. ఇట్లా ఆనియన్ వచ్చి అక్కడక్కడ ఎల్లిగడ్డ ఫ్లేవర్ అయితే ఇట్లా గుండె సాఫ్ చేస్తుంది. మనకు గుండె గుడక మంచిది, గొంతు గుడక మంచిది. చేసుకునే చూడుర్రి ఇట్లా ఎల్లిగడ్డ ఎక్కువ వేసుకొని. ఇప్పుడు ఎల్లిగడ్డ ఎక్కువ వాడుర్రి, మంచిది. ఇట్లా ఎల్లిగడ్డ గోలింది గుడక వస్తే కమ్మగా వస్తుంది. అట్లా సింపుల్ గా అయినా టేస్ట్ లెవెల్ ఉంటది. ఇట్లా ఆకుకూర అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మైదాకులు పెట్టుకోండి అందరు గుడక. ఆషాఢం మంచిది, ఆరోగ్యానికి వేడి గుడికి వెళ్ళిపోతుంది. పాలకూర, ఆకుకూరలు ఎక్కువ అన్ని వేసుకుంది నువ్వు. అన్ని రకాలు తినుండ్రి. ఏ టైంలో మొత్తానికి తినకుంటూ ఉండకూడదు. ఏ కూరగాయ అయినా ఏది మనం ఆకుకూరలలో ఉన్నంత పోషకాలు అయితే ఎల్లుండే అని అంటారు. ఉండయి మరి. ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలల్లో అన్ని పోషకాలు ఉంటాయి. దేంట్లో తక్కువ ఎక్కువ అన్నట్టు ఉంటుంది, కానీ మంచిగా ఉంటుంది. అట్లా ఉంటాం, మళ్ళా ఉంటాం. షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది. ఇట్లా వేసుకొని ఇట్లా కమ్మగా ఇట్లా తినండి. ఇట్లా ఆనియన్ అయితే ఎక్కువ పోసుకోండి, కమ్మగా వస్తుంది టేస్ట్. నేను చెప్తున్నా, ఎల్లిగడ్డ వేసుకోండి. ఆ ఫ్లేవర్ తోటి గొంతు సాపు, నోరుకు టేస్ట్, నాలుకకు రుసురు కోరుతుంది అయితే ఉదయం. ఇది విషయం, అంత కమ్మ ఉంటుంది. సరే, లైక్ రమ్మా. లైక్ ఉంటే ముందు వీడియోలో మేము ముందుంటా. మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాం. సరే, ఉంటాం మరి. తింటున్నా.